చంపాలనుకున్నానే అర్థం చేయడం నాకు తెలుసు. ఎలాంటి సమస్య అయినా చిరునవ్వుతో ఎదుర్కొనే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సమ్రాట్. నా ప్రాణానికి ప్రాణం అట్టు వేసే నాకెదురేముంది? ఈ పోరాటంలో అవినీతి ఫలంతం చూస్తాను, సాధిస్తాను. ఆ వడ్డీ వ్యాపారి వరాలరావు ఈ ప్రజా సొమ్ము దోచుకున్నాడు సమ్రాట్. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అమాయక ప్రజలను అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే వాడికి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. అయితే ఈ రాత్రికి వాడికి నిలువు దోపిడీ చేద్దాం. దానికి ఏర్పాట్లు చూడు. ఓకే సమ్రాట్, ఈ రాత్రికి వాడి దగ్గర ఉన్న పాపిడి సొమ్ము మొత్తం మన దగ్గరికి వచ్చేలాగా నేను వస్తాను. నమస్తే అన్న, నువ్వు చెప్పిన అమ్మాయిని తీసుకుని వచ్చాను. తోటలోని పిల్లను తోటలోకి తెచ్చావన్నమాట. ఏ మిస్టర్, చిలక గిలక అన్నావంటే చిక్కుల్లో పడతావు, జాగ్రత్త. రాజా, నువ్వు లోనికి వెళ్ళు. చిలక అంటే రోషం పొడుచుకొచ్చిందా? ఏమని పిలవమంటావు బేబీ? నా పేరు బేబీ కాదు, గీత. నీ పేరు గీత అయినా నాకు మాత్రం నిషా కురిపించే నిషారాణిలా ఉన్నావు. తమాషాగా ఉందా? నేనెవరో తెలుసా? మంత్రి గారి మరదల్ని. ఇప్పుడు నీ సంగతి చూస్తాను, తర్వాత నీ బావ సంగతి ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావా? చంపడం నీకు నీ బావకున్న అలవాటు. మేమెవరిని చంపలేదు. నిన్న నువ్వు నిర్లక్ష్యంగా కారు నడిపే ఒక యాక్సిడెంట్ చేశావు. నీ కారు కింద పడే అతని చేయి తీసివేశారు. దానికి నష్టపరిహారంగా 5 లక్షలు చెల్లించాలి. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను. చూడు మిస్టర్, వాడెవడో కళ్ళు మూసుకొని నా కారు కింద పడ్డాడు. అందుకు నేనెందుకు 5 లక్షలు ఇవ్వాలి? కళ్ళు నెత్తికెక్కి కారు నడిపే మనుషులను గుద్దేసింది కాక పొగరుగా మాట్లాడుతున్నావా? లేదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద మగధీరులా మాట్లాడుతున్నావు. నీకు సిగ్గులేదు? నన్ను రెచ్చగొట్టకు. నేను రెచ్చిపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. నువ్వు నన్నేం చెయ్యలేవు, కానీ నేను తలుచుకుంటే ఎత్తిన్ స్పాట్ ఇప్పుడే నిన్ను జైల్లో పెట్టించగలను. నన్ను జైల్లో పెట్టాలంటే ఏ ఇండియాలో ఉన్నా ఏ పోలీస్ అధికారికి దమ్ము లేదు. ఈ అందమైన కౌగిలిని ఆధారం చేసి బంధించు. నార్మల్, అడ్డమైన వాళ్ళని కౌగిలించుకోవడానికి నేనే మీ అంగడి బొమ్మని కాదు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీ అందాన్ని చూస్తుంటే నేనే అమ్ముడిపోయి నిన్ను నా సొమ్ముగా చేసుకోవాలి. నన్ను అందుకోవాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. అక్కర్లేదు, ఈ జన్మలోనే అందుకుంటాను. ఈ పగరుబోతు సొగసులను ఒకరుగా రుచి చూస్తాను. నేల మీదున్న మనిషివి ఆకాశంలో ఉన్న తారను చూసి అందుకోవాలనుకోవటం అత్యాశ అవుతుంది. నువ్వు ఆకాశంలో తారవు కాదు, నేను అందుకోలేనే అసమర్థుణ్ణి కాను. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే సొంతం చేసుకోగలను. అంటే నన్ను రేప్ చేస్తావా? నేను 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 మనసు పడ్డా దాన్ని
మగాడిలో తెగు చూపించే మధురాతి మధురంగా అందుకుంటాను కానీ పశువుల్లా ప్రవర్తించే రాక్షసుడిని కాను. అంత మగధీరుడు అయితే ఎందుకు చచ్చావో చెప్పు. నీ మూలంగా ఒక చేతిని పోగొట్టుకున్న ఆ భాగ్యుడిని ఆదుకుంటావని ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు మంచిగా అడిగితే తల తిక్క సమాధానం చెప్తున్నావు. చూడు, నువ్వు అడగగానే 5 లక్షలు వేయడానికి నేనేమంత అమాయకురాన్ని కాదు. ఆస్తిని సమంగా రంగరించుకున్న శృంగార రసాది దేవతవు నువ్వు. నిన్ను మంచిగా అడిగే టైం దాటిపోయింది. నీ దగ్గర ఆ డబ్బు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నానని నన్ను బలవంతం చేసి నా ఒంటి మీద నగలు తీసుకుంటావు. అంతకు మించి ఏం చేయలేవు. ఈ సామ్రాట్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనేస్తున్నావు డియర్. నీ నగలు ఇక్కడ తీసుకోను. ఇంట్లో ఉన్నప్పుడు మా గాడిలో వచ్చి నీ నగలు దోచుకుంటాను. నువ్వు నా ఇంటికి వస్తావా? కనీసం నా ఇంటి గేటును కూడా నువ్వు తాకలేవు. అలాగే అనుకుంటా ఉండు. నీ గదిలోకే కాదు, మదిలోకే వస్తాను. నీ నగలు పగలు రెండు దోచుకుంటాను. 100 జన్మలెత్తినా అది నీకు సాధ్యం కాదు. ఈ సామ్రాట్కి సాధ్యం కానిదే ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది ఆస్తి అయినా అందమైన అమ్మాయినా నాకు అంది తీరాలి. నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తానే. వెళ్ళక నీ దగ్గర ఉంటానా ఏంటి? నీ అందంతో నా మనసును దోసుకున్నావు. నీ సొగసుతో నా మనసును రెచ్చగొట్టావు. ముల్లోకాలు తలకిందులు చేసైనా నీ అందాన్ని ఆస్వాదిస్తాను. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని వడిలో విరహపు చాడలేనాడి వేడి కన్నీ చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం. బ్రతుకులో అడుగడు
10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Darling, every minute you take, I will be direct you. What to do, I do. How it should love you. I want to love you forever and ever and ever. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది మనసా ఇది నాటి అనుబంధము ఆమెనంత తేలిక వదిలేశావు. ఏం చేయమంటావు రాజా? ఎంతైనా ఆడపిల్ల కదా, అందుకే వదిలేశాను. ఆమె అన్నలాంటి ఆడపిల్లగా సామ్రాట్. ఆమెకి తగిన గుణపాఠం చెప్పి తీరాలి. ఆ సంగతి నాకు తెలుసు రాజా. ఆమెకు చెప్పే గుణపాఠం మామూలు స్థాయిలో ఉండకూడదు. మన దమ్మేమిటో ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్తాను. ఆమె తండ్రి ధర్మరాజ మందిరన్న అహంకారంతో అమాయక జీవితాలను ఆడుకుంటున్నారు. ఆమె కూడా ప్రయత్నిస్తుంది. ఆ ధర్మరాజు ఆట కట్టించాలంటే ఆమెను ఆయుధంగా ఉపయోగించాలి. ఆ పావమర్దలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు, దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. వాడి చేతిలో ఎప్పుడో దెబ్బతిన్నా రాజా, అది మామూలు దెబ్బ కాదు. వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం పోచేశాడు. నేను అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథగా పెరిగాను, అనాథగా తిరిగాను. ఏమిటి వాడి మూలంగా నీకు అంత అన్యాయం జరిగిందా? మరి మీ వాళ్ళందరూ నీకు దూరం అయ్యారా? రాజా,